జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. బిడ్డ ఏడిస్తే తల్లి ఏం చేయలేదు? అదే తల్లి ప్రేమ, అదే తల్లి ప్రేమ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ తల్లి అయినా బిడ్డలకి పాలు ఇవ్వాలి. ఈరోజు నా 1 సంవత్సరం ఇస్తానండి. మీరు తెలుసా, మా అమ్మ అంటది, నేను చాలా పెంకోడు అని 5 సంవత్సరాలు తాగని పాలు. నన్ను మానిపించేయడానికి శతవిధాలా ప్రయత్నం చేశారట మా అమ్మ. కుంకుడికాయలు అవి పెట్టి మొత్తం మీద చాలా ప్రయత్నాలు చేస్తే ఎట్టగలికి మొత్తం మీద 5వ సంవత్సరంలో అందుకే మా అమ్మ అంటే, నువ్వు చాలా మొండోడురా, ఎందుకంటే 5 సంవత్సరాలు దాకా పాలు అని. అంటే ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిపాల నుంచి వస్తుంది. మీకు అర్థమవుతుందా? నేను చాలా ప్రయాణాలు చేసినా, పరిచర్య చేసినా తొందరగా అలసిపోను. కారణం ఏంటంటే, నేను అనుకుంటాను ఆ స్ట్రెంగ్త్ చిన్నప్పటి తల్లిపాలలోంచి వచ్చేది. అర్థమవుతుందా? అందుకే ఏ తల్లి అయినా తన శరీరం చిక్కిపోయినా పర్వాలా, నా బిడ్డ ఎలా ఉండాలా అనుకోవాలా. ఇటు చూడండి, పెంచుకుంటాకి తీసుకెళ్ళిన తల్లి కూడా ఏడుస్తూ ఉంటే ఏమొప్పలా? మనసొప్పలా. పెంచిన తల్లికి అంత ప్రేమ ఉంటే కన్న తల్లికి ఇంకెంత ప్రేమ ఉండాలా? సాధారణంగా లోకల్లో మాట అంటారు, కన్న తల్లి కంటే పెంచిన తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అని అంటారు కదా సహజంగా. అందుకని తన చేతులతో పెంచిన బిడ్డలపై ఎవరికైనా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఉండదా? ఉంటుంది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఇంత అందమైన తీసుకొచ్చాము, వీడు పాలు లేక ఇబ్బంది పడ్డా, ఏం చేద్దామనంటే అప్పుడు చెలికత్తలు అన్నారు, అమ్మ చాలామంది బాలింతలు ఉన్నారు, ఎందుకంటే చాలామంది మగబిడ్డలు చంపేశారు కదా ఇక్కడ. సో చాలామంది తల్లుల దగ్గర పాలు ఉంటాయి, మామూలుగా అయితే ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ చాలామంది బిడ్డలు పుట్టగానే చంపేశారు. అంటే కొంతకాలం ప్రతి తల్లిలో కూడా పాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో మన ప్రాంతంలో చాలామంది హెబ్రీలు ఉన్నారమ్మా, వాళ్ళందరికీ పాలు ఉన్నాయి. కారణం ఏంటంటే పాలు ఉన్నాయి కానీ ఇచ్చే బిడ్డలు మాత్రం లేరు. కాబట్టి ఈ బిడ్డ కొరకు ఎవరొకరు నేను తీసుకొస్తా అని చెప్పి ఒక ఆమె వెళ్ళింది. అంటే ఒక చెలికత్తి వెళ్ళింది. బాగా ఆలోచించండి, చెలికత్తులకి ఎవరికైనా పలానా యొకేబేదు కొమ్మాడు ఈయన అని తెలుసా? తెలీదు. దేవుని ప్రాణాలకి ఎంత గొప్పదో చూడండి. అంటే నేను అనుకుంటాను తల్లి ప్రేమ ఎంత స్ట్రాంగ్గా ఉందో అని అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మిగతా తల్లులందరూ బిడ్డలను కాపాడుకోలేకపోయారు, కానీ మోషే తల్లి బిడ్డలు 3 నెలలు ఏం చేసింది? నేను అనుకుంటాను ఆమె కన్న ప్రేమ, 3 నెలలు దాచిన ప్రేమ, తన బిడ్డ కొరకు తన తాపత్రయపడిన ప్రేమ, తన బిడ్డ కొరకు అంగలార్చిన ప్రేమ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అందుకే ఆ చెలికత్తె తిన్నగా ఎవరి దగ్గరికి వచ్చింది తెలుసా?
గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామం స్తుతిద్దామా? అంటే అర్థమేంటి తెలుసా? నీ బిడ్డపై నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమే నీ బిడ్డని ఏం చేస్తుంది? కాపాడుతుంది. అందుకే ఏమన్నాడు దేవుడు? రేయి మొదటి జామునే లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఏం చేయమని ఉంది? ఏం చేయమని ఉంది? అంటే నీ బిడ్డలు బాగుండాలంటే తల్లిగా నీ ప్రేమతో కూడిన ప్రార్థన బిడ్డలకు చాలా అవసరం. తల్లి అయినా తండ్రి అయినా. ఇప్పుడు ఆమె ఏడుస్తూ ఉన్నది బహుశా అక్కడ, కానీ దేవుడు ఎంత గొప్పడు చూడండి. ఆ చెలికత్తని డైరెక్ట్గా తీసుకొచ్చాడు. యోకేబేదు ఇంటికి వచ్చాడు. బయట మిరియామ ఉంది. అమ్మ మీ ఇంట్లో మీ అమ్మ ఉన్నారా అంటే ఉన్నారండి అంటే లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం లేదమ్మా, రాణిగారి కుమార్తె దగ్గర ఒక బాబు ఉన్నాడు, వాడిని పాలిచ్చి పెంచడానికి డబ్బులు ఇస్తాం మీకు. ఏమిస్తాను? బహుశా నేను అనుకుంటాను ప్రపంచంలో తల్లిపాలు ఇచ్చి డబ్బులు తీసుకునే ఏకైక స్త్రీ యోకేబేదు ఒక్కటేనండి. గట్టిగా ఒకసారి దేవుడు ఎంత గొప్పడో చూడండి. 3 నెలలు కాచినందుకు ఊరికినే కాకుండా తన బిడ్డను పెంచడానికి కావాల్సిన ధనాన్ని కూడా ఎవరు సమకూర్చాడు? దేవుడు సమకూర్చాడు. ఎందుకంటే యోకేబేదు అంత గొప్ప తల్లి, అంత ప్రేమ కలిగిన తల్లి. 3 నెలల పాటు బయటికి మోషే స్వరం బయటికి వినబడకుండా ఆ క్రూరమైన తోడేళ్ల వంటి స్వభావం కలిగిన ఫరో సైన్యానికి దొరకకుండా తన బిడ్డల్ని కాపాడగలిగింది అని అంటే ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి. మిగతా వాళ్ళు కాపాడుకోలేకపోయారు, ఈ మొక్కదే ఎలా కాపాడుకోగలిగింది? ఆలోచించండి. మిగతా బిడ్డలందరూ లోకంలో పాడైపోతున్నారు, కానీ నీ బిడ్డలే క్షేమంగా ఉండాలి, నీ బిడ్డలు దైవికంగా ఉండాలి అని అంటే తల్లిగా నువ్వేం చేయాలా? నీ బాధ్యత అది. యోకేబేదు బిడ్డను వదిలేసిందని చెప్పి కాముగా ఉండలా, మోకాళ్ళుని ఏడ్చి ఏం చేసిందండి? ఆమె ప్రార్థన చేసింది. ప్రతి తల్లి చేయాల్సిన పనిడు తెలుసా? తల్లి కానీ తండ్రి కానీ చేయాల్సిన పనిడు తెలుసా? మోకరించి నీ బిడ్డల కొరకు ఏం చేయాలా? రేయి మొదటి జామునే లేచి కన్నీళ్లు విడిచి, ఏం విడిచి? నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిగా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఎంతోమంది బిడ్డలను వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. తాగుబోతులుగానే మిగిలిపోయారు, తిరుగుబోతులుగానే మిగిలిపోయారు, వ్యసన పరులుగానే మిగిలిపోయారు. కానీ నీ బిడ్డలు ఇంకా దేవుని సన్నిధిలో ఉంటున్నారు అని అంటే తల్లిగా నువ్వు చేస్తున్న ప్రార్థన అయి ఉండాలా. గుర్తుపెట్టుకో, నీ బిడ్డలు నీ చెంతలో ఉండాలన్నా, దేవుని సన్నిధిలో ఉండాలన్నా తల్లి ప్రార్థన చాలా అవసరం. తండ్రి ప్రార్థన ఎంత అవసరమో తండ్రి మించిన ప్రార్థన ఖచ్చితంగా తల్లి నోటి వెంట కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. నా బిడ్డలు పాడైపోతున్నారండి, నా బిడ్డలు నాశనం అయిపోతున్నారండి అంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావు, ఎక్కడో ప్రార్థన చేయట్లా. నువ్వు కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే మీకు అర్థమవుతుందా? అగస్టిన్ అడిగారంట, అగస్టిన్ గారు మీరంత పచ్చి తిరుగుబోతు తాగుబోతు కదా, ఎంతోమంది మీ స్నేహితులు మారలేదు కదా, మీరు ఒక్కరే ఇంత గొప్ప ప్రవక్తగా ఎలా మారిపోయారండి అని అడిగితే అగస్టిన్ అనే భక్తుడు చెప్పాడంట, నా తల్లి లాంటి తల్లి అందరికీ దొరకలేదేమో అని. గట్టిగా ఒకసారి చెప్పలు కూడా. అంటే పచ్చి తిరుగుబోతుగా తాగుబోతుగా ఉన్న అగస్టిన్ మారడానికి కారణం తన వెనక ఎవరి ప్రార్థన ఉంది. అందుకే ఆయన అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుంటూ ఎక్కడికి వచ్చాను? నేను దేవుని పాదాల దగ్గరికి వచ్చాను అని అన్నాడు. అని నేను అనుకుంటాను, ఎంతోమంది లోకంలో పాడైపోతున్నారు. నువ్వు బాగున్నావు అంటే నీ కొరకు నా కొరకు ప్రార్థించే తల్లి ఎవరో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? నా స్నేహితులు ఎంతో లోకంలో పాడైపోతున్నారు, కానీ శ్యామ్ అనే వ్యక్తిని దేవుడు ఇంకా నిలబెట్టి వాడుకుంటున్నాడు. లోకంలో ఇష్టానుసారంగా నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాల్సిన శ్యామ్ అనే వ్యక్తిని ఎంత అద్భుతంగా వాడుకోవడానికి నా వెనక ఎవరున్నారు? నా తల్లి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, నీ బిడ్డలు బాగుండాలి అని అంటే, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అంటే తల్లిగా తండ్రిగా నువ్వేం చేయాలా? కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. మంచి తల్లి ఏం చేస్తుంది తెలుసా? బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకున్న ఏ తల్లి అయినా మోకరించి ఏం చేస్తుంది? మోషే తల్లి ఏం చేసింది తెలుసా? ప్రార్థన చేసింది. ఇప్పుడు మరలా కుమారుని 24 గంటలు తిరగకుండా ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? ఎవరి చేతిలో పెట్టాడండి? తల్లి చేతిలో పెట్టాడు. ఆ బిడ్డను చూడగానే బహుశా అనుకుని ఉంటుంది, ఆ బిడ్డే అనుకుని ఉందో లేదో నాకు తెలియదు, కానీ చేతిలోకి రాగానే ఆ తల్లి సంతోషం ఎలా ఉంటుంది? అలా ఆలోచించండి. ఇంకా నాకు దొరకదు అనుకున్నది దొరికితే ఎలా ఉంటుందండి? చాలా గొప్పగా ఉంటుంది. నార్మల్గా దొరికిన దానికంటే పోగొట్టుకున్న తర్వాత దొరికింది చాలా గొప్పగా ఉంటుంది. నిజం కదా? చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. ఇప్పుడు మనకు ఒక గోల్డ్ ఉందనుకోండి, సపోజు అది మామూలుగా ఎప్పుడు పెట్టుకుంటాం, అది పోయింది, 2 రోజులు కనబడలా, 4 రోజులు కనబడలా, ఒక వారం రోజుల తర్వాత దొరికితే ఎలా ఉంటుంది?
అంతకన్నా అపురూపంగా చూసుకుంటావు, అంతకన్నా గొప్ప ప్రేమ దాని మీద కలుగుతుంది. ఎందుకు కలుగుద్ది అని అంటే అది పోయి దొరికింది. అదేమైంది? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంకా మనది కాదు అనుకున్నది మన చేతిలోకి వస్తేనే మనం థ్రిల్ అవుతాం. దేవుడు ఎప్పుడు కూడా అలా ఇస్తాడు ఆశీర్వాదాన్ని. చూడండి, ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే తీసుకొచ్చి మళ్ళీ మోషే ఎవరి చేతిలో పెట్టారు? తల్లి చేతిలో పెట్టి, అమ్మ వీడికి వయసు వచ్చే వరకు నీ బిడ్డ అనుకుని పెంచు అంటున్నారు. ఎవరు బిడ్డ అనుకుని? మనసులో అనుకుని ఉంటుంది, నా బిడ్డ ఏంటి పిచ్చి మొహం, నా బిడ్డ వీడు అని అనుకుని ఉంటుంది. ఎవరో యోకేబేదు. ఆలోచించండి ఎంత గొప్పది వచ్చామంటే తన బిడ్డను తీసుకొచ్చి మళ్ళా ఆమె చేతిలోనే పెట్టారు. ఇప్పుడు ఎంత బాగా పెంచింది తెలుసా? ఇప్పుడు పెట్టారు కదండి, నువ్వు రాజకుమారుడు నాయనా, నువ్వు రాజు నాయనా అని చెప్పించిందా? ఇక ఏం పెంచింది తెలుసా? రే మనం బానిసలం రా, మన దేవుని పిల్లలం, నీతో పాటు ఎంతోమంది చనిపోయారు, ఇదిగో మనోళ్ళు ఎన్నో ఇబ్బందులు, కఠినమైన ఇబ్బందులు పడుతున్నారు అని తన సమస్యలన్నీ కూడా దేవుని ప్రజల సమస్యల గురించి, దేవుని గురించి ఉగ్గిపాలుతో పాటు చెప్పి పెంచి పోషించి పెంచుతూ వచ్చింది. అంటే చిన్ననాటి నుంచి ఎవరి గురించి చెప్పడం మొదలుపెట్టింది? ఏమే ఎవరి గురించి? దేవుని గురించే చెప్పింది. దేవుని మన వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరు, మన ఎవరో, తన వాళ్ళు ఎవరో, పరిస్థితులు ఎలాంటివో, ఏ దేవుడు ఎలాంటి వాడో అన్నీ చెప్పి పెంచింది జ్ఞానం కలిగిన స్త్రీ. ఎవరు చెప్పండి? ఓకే, భేదం అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలు బాగుండాలంటే మీ బిడ్డల వెనకాల ఎవరి ప్రార్థన ఉండాలా? తల్లి. మదర్స్ డే అని ఊరికిన బట్ల మీ తల్లిల యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ పెట్టారు. ప్రపంచంలో ఏ ప్రేమ ఉన్నా సరే తల్లిని మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఉండదు. ఇది నిజం. ఎందుకు అనంటే బిడ్డ కోసం శరీర సౌఖ్యాన్ని పాడు చేసుకుంటుంది. మీరు అందుకే చెప్తా అండి, పెళ్ళైనప్పుడు ఉన్న అందం బిడ్డలు పుట్టాక ఉంటుందండి. ఎందుకు ఉండదు అంటే శరీరంలో మార్పులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా మార్పులు వచ్చేస్తాయి. ఎవరి కోసం అంటే బిడ్డల కోసం. అలాగని చెప్పి చాలామంది ఎవరైనా బాధపడతారండి. చక్కగా గర్భిణిగా ఉన్నప్పుడు నా బిడ్డ గర్భంలో ఉన్నాడని సంతోషిస్తుంది. తల్లేనా ఊహల్లోకి వెళ్ళిపోతుంది, నా బిడ్డ అలా ఉంటాడు, రోజు ఇటు కదులుతున్నాడా లేదని చూసుకుంటారు కదా గర్భంలో ఉన్నప్పుడు. అవునా కాదా? కట్టులో చూసుకుంటే నిజమే కదండి, కథలెక్కలో తెలుస్తూ ఉంటాయి కదా. మా పిల్లల గర్భంలో ఉన్నప్పుడు పాస్టమ్ గారు అలా నా చేయి పట్టుకుని అలా పెట్టుకుని చూడండి కదులుతున్నారని చెప్పేవారు. అలా స్పర్శ చాలా స్పష్టంగా తెలిసేదండి. నిజంగా వీడు ఏ పక్క కూడా తెలియదు కానీ మొత్తమే తగులుతున్నాడు అని అనుకునేవాళ్ళం మేము. వాక్యం వినబడిన, పాటలు వినబడిన కేరింతలు కొట్టేవారు లోపల. చాలా స్పష్టంగా ఆ కదలికలు, ఆ స్పర్శ నా చేతికి కూడా తెలిసేవి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తల్లి గర్భంలో బిడ్డల గర్భంలో ఉన్నప్పుడే ఆ స్పర్శను అనుభవిస్తుంది, ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అనుభవించలేదంటే ఆమె సరైన తల్లి కాదని అర్థం. అంతే కదండి. మంచి తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఏం చేస్తుంది? ఆశతో తన కష్టాన్ని కూడా మర్చిపోద్ది. అందుకే చూడండి, డెలివరీ అయినప్పుడు అంత బాధలో కూడా బిడ్డను తీసుకొని చూపిస్తారు కదా. చూపించరా? ఎందుకు చూపిస్తారు చెప్పాలా? అమ్మా నువ్వు ఇంత వేదన పడ్డావు కదా, పురిటి నొప్పులతో ఇబ్బంది పడ్డావు కదా, ఒక్కసారి నీ బిడ్డను చూసుకో అనేసరికి ఆ బాధ అంతా మర్చిపోయి నా అలానే ఉన్నాడండి, మా ఆయనలానే ఉన్నాడండి, వాళ్ళ నాన్నలా ఉన్నాడండి, వాళ్ళ నాన్నమ్మలా ఉన్నాడండి, వాళ్ళ మేనమ్మలా ఉన్నాడండి చెప్తారు చెప్పరా? అంటే చూడగానే ఇప్పుడు ఈ నొప్పులు ఏమైపోయినా తెలీదు, ఈ పరిస్థితులు ఏమైనా తెలీదు. చూడగానే వాళ్ళ పరిస్థితులు చూసి ఏం చేస్తారు? సంతోషిస్తారు. అదే తల్లి ప్రేమ. మీకు అర్థమవుతుందా? అందుకే దేవుని ప్రేమను ఎలా పోల్చారంటే తల్లిని మించిన, అంటే అర్థం ఏంటి? తల్లికే చాలా ప్రేమ ఉంటుంది. అరే తల్లి కంటే ఎక్కువ ప్రేమ నాకు ఉంటుంది అన్నాడు ఆయన. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమ అయినా తల్లి ప్రేమ తర్వాతే అనేది దేవుని ఉద్దేశం. అర్థమవుతుందండి. అందుకే తల్లి ఎప్పుడు కూడా బిడ్డల క్షేమం కోరి మోకరించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు పెంచింది, పోషించిన తర్వాత భవిష్యత్తులో గొప్ప నాయకుడు అయ్యాడా లేదా? అంటే మోషే గొప్ప నాయకుడు అవ్వడానికి కారణం ఎవరు? అక్కడ దేవుని కృపతో పాటు రెండోది భూమి మీద ఎవరు? తల్లి ప్రేమ, తల్లి ప్రార్థన, తల్లి పెంపకం. ఎవరి పెంపకం? ఇప్పుడు బాగా ఆలోచించండి. మోషే గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే తండ్రి పెంపకం గురించి మాట్లాడతారా? ఎవరి పెంపకం అండి? గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్పనా? ఎక్కువ టైం బిడ్డలతో గడిపే సమయం తల్లికే ఉంటుంది.
చాలామంది అంటారు తండ్రి కూడా, అవును తండ్రి కూడా పాత్ర పోషించాలి, తండ్రి ప్రవర్తన బాగుండాలి, ఒప్పుకుంటాను. కానీ నేను చెప్పేది ఏంటంటే బిడ్డలకు తొలి గురువు ఎవరు? తల్లి ఉంటారు. నీ పెంపకం తల్లిగా నీ పెంపకం మంచిదైతే నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. నీ పెంపకం మంచిది కాకపోతే నీ బిడ్డలు భ్రష్టులు అయిపోతారు, దీంట్లో సందేహం లేదు. తండ్రి మంచోడైనా తల్లి మంచిది కాకపోతే బిడ్డలు సరిగ్గా తిండి పెట్టలేదు, సరిగ్గా బట్టలు ఇవ్వలేదు, సరైన పోషణను ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? తండ్రి స్కూల్కి పంపించా అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ అది స్నానం చేయించాల్సింది ఎవరు? బట్టలు వేయాల్సింది ఎవరు? వారికి తిండి పెట్టాల్సింది ఎవరు? అందుకే కదండి చాలామంది తల్లి ఏం చేస్తారు, వాడిని కొట్టైనా తినిపిస్తారు, అవునా కదా? వాడు ఏడ్చినా సరే. అంటే అర్థం ఏంటి తెలుసా? తల్లి ప్రేమ అంత గొప్పది. తండ్రి తెచ్చి పడేయగలడు, కానీ దగ్గరుండి చాకరీ చేసేది ఎవరండి? అందుకే బిడ్డలతో చెప్తాను, ఆ తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డలే సాకాల. ఎందుకో చెప్పనా? ఆ చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లి కదా సాకింది. అలాంటప్పుడు ఆ తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డలు ఏం చేయాలి? మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా. అర్థమవుతుందా? ఒక ఫ్రెండ్ మార్నింగ్ ఈ కొటేషన్ పంపించాడు, ఒక చిన్న స్టోరీ పంపించాడు. ఏంటి ఆ స్టోరీ అని అంటే, ఒక సమయంలో ఒక ప్రాంతంలో ఒక కుమారుడు ఉన్నాడు, ఒక తల్లి ఉంది, తండ్రి చనిపోయాడు, ఒక్కడే కొడుకు. వివాహమైన తర్వాత ఎందుకో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు, కానీ తల్లి కొంచెం మేము చూసుకోలేకపోతున్నాను ఫీలింగ్ కలిగిందేమో, తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టాడంట. ఎక్కడ పెట్టాడండి? అనాథాశ్రమంలో పెట్టాడు. ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాడు అనాథాశ్రమాలకి ఇచ్చి, అయ్యా మా అమ్మకి ఏ లోటు రాకుండా చూడండి, మా అమ్మకి ఏ లోటు రాకూడదు, ఎంత డబ్బు కావాలని ఇస్తా అని చెప్పి డబ్బులు ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు అనాథాశ్రమం నుంచి ఆ కుమ్మాడికి ఫోన్ కాల్ వచ్చింది. అయ్యా మీ అమ్మగారు కొంచెం బాగాలేదు పరిస్థితి, మీతో మాట్లాడాలంటున్నారు, బహుశా చివరి అవకాశం కూడా అయి ఉండొచ్చు, ఒకసారి రండి సార్ అంటే కుమారుడు వచ్చాడు. వచ్చిన తర్వాత తల్లి అంటుంది, అమ్మ ఏంటి నీకు అంత బాగానే ఉందా ఏంటి అని కుమారుడు అడుగుతుంటే తల్లి అంటుంది, నాయన ఏం బాగుంటారా, ఇక్కడ నాలాంటి తల్లులు వృద్ధాప్యలో ఉన్న తండ్రులు చాలామంది ఉన్నారయ్యా, కానీ ఇక్కడ ఎందుకో ఫ్యాన్లు లేవు, కొంచెం ఫ్యాన్లు పెట్టించిన ఆయన, అలాగే కొంచెం ఏదైనా వస్తువులు నిల్వ చేసుకోవడానికైనా, లేదంటే కొంచెం వాటర్ తాగడానికైనా కొంచెం ఏదైనా ఫ్రిడ్జ్ లాంటిది ఒకటి పెట్టించిన ఆయన అని అడిగితే, అప్పుడు ఆ కొడుకు అడిగాడట, అమ్మా ఇంతకాలం నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, మరి ఇంతకాలం నువ్వు ఇదే పరిస్థితిలో ఉన్నావు కదా, అప్పుడు ఫ్యాన్లు కొనమని కానీ అప్పుడు ఈ ఫ్రిడ్జ్ లాంటి పెట్టమని అడగలేదేంటమ్మా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు చివరి స్టేజ్లో ఉన్నావు, ఇంకా ఇంకా ప్రాణం పోయే పరిస్థితిలో ఇప్పుడు ఎందుకు నా అమ్మ అడుగుతున్నావు అని అంటే, ఆ తల్లి మాట చెప్పిందంట, అరే నాన్న ఈ వేసవకాల వేడి చాలా కాలం నుంచి నేను భరిస్తూ అలవాటు అయిపోయాను, కానీ రేపు ఒకవేళ నీ బిడ్డలు నేను ఇక్కడే చేర్పిస్తే నువ్వు వేడికి తట్టుకోలేవు నాన్న, నేను తట్టుకోగలిగాను కానీ నీ గురించి నాకు తెలుసురా, ఆ వేడి నువ్వు తట్టుకోలేవు, అందుకనే ఇక్కడ ఫ్యాన్లు పెట్టిస్తే రేపు ఎవరికి ఉపయోగపడుతుందంట. సిగ్గుతో తలదించుకున్నాడట. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఆ తల్లి డబ్బులు తీసుకొచ్చి డాక్టర్ మహాన్ కూడా చూసేయండి అంటే అని ఉంటుందా? ఆ బిడ్డని ఎత్తుకుంటుంది, ఆ పొత్తిళ్ళలో ఎత్తుకున్నాయా డాక్టర్ గారు ఏమైంది చూడండి ఒకసారి, నా బిడ్డ పరిస్థితి బాగలేదు, బాగుంటుంది కదండి పర్వాలేదు, హాస్పిటల్లో పెట్టిన పదే తండ్రి అటు ఇటు తిరుగుతాడు, కానీ తల్లి 10 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుమానం వ్యక్తం చేస్తుంది. నిజమే కదా? ఎందుకంటే తల్లి ప్రేమ, ఆ కంగారు, ఆ టెన్షన్, ఆ పరిస్థితులు అలాంటివి. ఆలోచించండి, డబ్బులు పడేస్తే డాక్టర్ సాగుతాడా? తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు, తండ్రిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేసి నువ్వు డబ్బులు పాడేస్తే నెలకు 1,00,000 ఇచ్చేస్తున్నావు, 10,000 ఇస్తున్నా, 20,000 ఇస్తున్నా అంటే చూసేస్తారా? చూడరు. వృద్ధాప్యంలో నీ తల్లి నీ తండ్రిని సాకాల్సిన బాధ్యత నీకుంది కదా. బైబిల్లో ఉంది, ముదిమి వచ్చినప్పుడు నీ తల్లి నీ తండ్రిని నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు అంటే, వృద్ధాప్యంలో నా తల్లి నీ తండ్రిని నీకు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిని వదిలేస్తానంటే, రెక్కలు వచ్చిన తర్వాత తండ్రిని వదిలేస్తానంటే, ఆలోచించండి. చిన్నప్పటి నుంచి కని పెంచి సాకిన తర్వాత వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత తల్లిని వదిలేసి ఆమెకు బాగోపోతే మంచం మీద పడితే వదిలేస్తే ఎవరు చూస్తారండి? గుర్తుపెట్టుకోండి, ఎంత ఉద్యోగం చేసి అమ్మాయి అయినా సరే ఆయాలకు అప్పచెప్పేసి వెళ్ళిపోకండి పిల్లల్ని. కొంతకాలం సెలవు పెట్టి బిడ్డను సాకాల, సెలవు రోజుల పిల్లలతో గడపాల.
అదే టైంలో మనం పెరిగిన తర్వాత వాళ్ళు కూడా చంటి బిడ్డలతో సమానమా కాదా? కానీ ఈ రోజున బిడ్డలు పట్టించుకోవట్లే. ఆలోచించండి, తల్లిని తండ్రిని బిడ్డలు చూడకపోతే ఎవరు చూస్తారు? బిడ్డలలోనికి బిడ్డలు ఉన్న వాళ్ళకి ఏంటి తేడా అంటే, బిడ్డలు ఉన్న వాళ్ళు వృద్ధాప్యలో సాగుతారనే కదా. మరి వృద్ధాప్యలో కూడా నీ తల్లిని తండ్రిని పట్టించుకోకుండా ఎక్కడో అనాథాశ్రమంలో జాయిన్ చేస్తానంటే అక్కడ డబ్బులు పాడేస్తే అయిపోద్దా? ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరైనా ఒక మాట అండి, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వృద్ధాప్యలో తిండి కంటే వాళ్ళతో కొద్ది టైం స్పెండ్ చేసి మాట్లాడే మనుషులు చాలా అవసరం అండి. కూర్చుని మాట్లాడాలా, కొంతసేపు నీ తల్లితోనో నీ తండ్రితోనో స్పెండ్ చేయి. ఎందుకంటే చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే వాళ్ళు స్పెండ్ చేశారు, వాళ్ళు ఉద్యోగం వదులుకున్నారు, వాళ్ళు వ్యాపారం వదులుకున్నారు, వాళ్ళ పద్ధతులు వదులుకున్నారు, వాళ్ళ పరిస్థితులు వదులుకుని ఆ మంచం మీద కంటికి రెప్పలాగా కాచుకుని మోసం చేయనా ఏమైనా సాకరేలేదా? చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోయిన తల్లి కళ్ళ వెంట ధారాపాతలాగా నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉంటాయి. అర్థమైందా? బిడ్డ హాస్పిటల్లో ఉంటే తల్లి కన్ను వెంట నీళ్ళు ఆపగలమా? ఆలోచించండి. మోషే అక్కడ ఉన్నాడు, జమ్మూపేటలో ఉన్నాడు, జమ్మూపేటలో పెట్టి నైలు నదిలో ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను నైలు నదిలో ఎన్ని నీళ్ళలోనే నాకు తెలియదు, కానీ ఆ ఇంట్లో మాత్రం ఆ నదికి మించిన కన్నీళ్ళ ప్రవాహంతో నిండిపోయింది. ఎవరు? యొకేబేదు. అది తల్లి ప్రేమ అంటే. చిన్నప్పుడు ఎలా పెంచామో వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత నువ్వు కూడా అంటారు కదండి, వృద్ధులు చంటి బిడ్డలతో సమానం. ఎవరితో సమానం? అందుకే వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలీదు. ఆ సమయంలో ఖచ్చితంగా చూడాలా. యొకోబేదు తల్లి ఎంత చక్కగా పెంచిందో మోషే అంత చక్కగా పెరిగాడు. గుర్తుపెట్టుకోండి, తల్లి మంచిదైతే బిడ్డలు మంచోళ్ళు అవుతారు. నువ్వు పనికిమాలిన దానివైతే నీ బిడ్డలు కూడా ఏమవుతారు? పనికిమాలలో అవుతారు. బైబిల్లో ఏముందో తెలుసా? భోజనపు బల్ల చుట్టూ, అంటే జ్ఞానం కలిగిన స్త్రీ కానీ జ్ఞానం కలిగిన భయభక్తులు కలిగిన కుటుంబాలు ఎలా ఉంటారంటే, పిల్లలు ఎలా ఉంటారంటే ఆ భోజనపు బల్ల చుట్టూ ఒలేవ మొక్కల్లా ఉంటారంట. ఎలా ఉంటారండి? ఏ రోజైనా నీ స్కూల్కి వెళ్ళే బిడ్డలకు భోజనం పెట్టావా? వాళ్ళతో కలిసి కూర్చుని తిన్న అనుభవాలు ఉన్నాయా? ఆలోచించండి. భోజన బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉండాలా? ఏ మొక్కలా ఉండాలా? ఏ మొక్కలు వల్ల ఉండాలా? సెల్ ఫోన్ చుట్టూ జిల్లేడు మొక్కల్లా కూర్చుంటున్నారు ఇప్పుడు. ఎక్కడ? సెల్ ఫోన్ చుట్టూ టీవీ చుట్టూ కూర్చోట్లేదా? అరే ప్రార్థన చేసుకున్న అనుభవాలే, దేవుని మందిరంలో కుటుంబ సమేతంగా కూర్చున్న అనుభవాలే, దేవుని మందిరంలో ప్రార్థన చేసుకున్న అనుభవాలే. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు చక్కగా తల్లి తండ్రి బిడ్డ, అంటే కొన్ని సందర్భాలు కుదరకపోవచ్చు, అన్ని సందర్భాలు కుదరకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలు అయినా కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసే సందర్భాలు రావా? ఏ ఆదివారం రోజునో మిగతా రోజులో ఇప్పుడు కొన్నిసార్లు ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తమో కూలి పని నిమిత్తమో ఏవో పనుల నిమిత్తం వెళ్ళిపోతారు కదా. కానీ అన్ని సందర్భాలను కుదరకపోయినా వారంలో ఏదో ఒక రోజైనా కుదురుతుందిగా. ఆ ఒక్కరోజైనా చక్కగా తల్లి తండ్రి బిడ్డ వాళ్ళ వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులు అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు అలా కూర్చోరుగా, మనకు అలవాటేది. తినేరా అని అడిగి పెట్టాడు అని బయటికి దోచేయడం. నువ్వు అదేం దరిద్రం ఏంటది? నీకు వారం అంతా కుదరకపోవచ్చు, కానీ వారంలో ఒక్కరోజైతే కుదురుతుంది కదా. ఆదివారం పనులు మానేసుకుని ఉంటారు కదా, ఆదివారం రాత్రి అని కుదురుతుందిగా. కనీసం ఏదో వారంలో ఒక్కరోజైనా స్పెండ్ చేయకపోతే ఇంకెందుకు? వాళ్ళతో కలిసి కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఆ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? కానీ ఈ రోజున అలా కూర్చున్నారా? ఆదివారం కూడా గాలి బొంగరలా తిరుగుతాడు ఈ దరిద్రుడు. ఖాళీగా చచ్చావు కదా, ఖాళీగా చచ్చినప్పుడు ఇంటికాడ చావాలి కదా. ఇంటికాడ కూర్చుని బిడ్డలతో తల్లితోనూ భార్యతోనూ బిడ్డలతో కలిసి కూర్చుని భోజనం చేయాలి కదా. మీకు అర్థమవుతుందా? మాలాంటి వాళ్ళకి ఆదివారమే కుదరదు, మిగతా రోజులు కుదురుతాయి. మిగతా రోజులు నేను మా పిల్లలకు కూర్చుంటాను, వాళ్ళకి భోజనం కూడా పెడతా, తినిపిస్తా. నాకు అలవాటు అది. మా చిన్నపిల్లకి టిఫిన్ పెడతాను, మా బిడ్డలిద్దరికి కూడా, ముగ్గురు బిడ్డలకు కూడా నేను భోజనం పెడతాను, టిఫిన్ పెడతా. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాలు, ఎక్కువ సందర్భాల్లో పెడతా. నాకు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో నాతో పడి తింటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కలిసి కూర్చుని తింటే బిడ్డలకు ఏముంటుంది తెలుసా? ఏముంటుంది? సంతోషం ఉంటుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు నీ బిడ్డలకు నువ్వు టైం ఇవ్వు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత నీకు టైం ఇస్తారు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు.
మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.